రాబోతున్నది తీర్పు ఈయనదేనని, జరగబోతున్నది ఈయన చేతుల్లోకే కాలం వెళ్ళబోతుందని, కాలము దాని కాలగతులు ఆయన చేతుల్లో తండ్రి చేతుల్లోనే ఉన్నాయనడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? ఇంత రుజువిచ్చి, సమాధిని ఖాళీ చూపించి, చరిత్ర చూపించి, జోగ్రఫీ చూపించి, ఐగుప్తి చరిత్ర ముందు రాయించి, అక్కడ జరిగిందే మరలా జరగబోతుందని ఇంత రాయించినా ఈ రోజుకి నీకు బాప్టిజం లేదంటే నీది ఏగుండరా అని అడుగుతున్నాను. ఇంత చరిత్ర నీ కళ్ళ ముందు ఉన్న నీకు ఎంత ధైర్యం? అది రాతి గుండా ఏగుండే? ఈ ముఖానికి ఇంకా బాప్టిజం లేదు, ఇంకా రొట్టె లేదు, ద్రాక్షరసం లేదు, ఒక సహవాసం లేదు, ఇలాంటి సభల్లో నీకు పాలు పంపు లేదు. ఏ ధైర్యంతో బతుకుతున్నావు చెప్తున్నాను. 2 చక్రాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నావు, 10 చక్రాలు వేసుకుని వస్తుంది ఎదరా. ఎలా ధైర్యంగా తిరుగుతున్నావు, నడుతున్నావు. ఈరోజు పెద్ద కారణాలు అవసరం లేదు చచ్చిపోవడానికి. డీజే సౌండ్ ఎక్కువైతే చచ్చిపోతున్నాం తెలుసా? డీజే సౌండ్ చచ్చిపోతున్నారు, నీళ్ళు ఎక్కువ తాగితే చచ్చిపోతున్నారు, డ్యాన్సులు ఎక్కువ చచ్చిపోతున్నారు, పాటలు పాడుతూ చచ్చిపోతున్నారు. ఇలా కూర్చుని లెగిసి వయసులో ఉన్న కుర్రలు చచ్చిపోతున్నారు. చావు ఏ రంగం చేస్తుంది? దేశం మీద భయం ఉందా?